షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి కన్యలో సంచరిస్తూ 17వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. మిథునంలో సంచరిస్తున్న కుజుడు 20వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న బుధుడు 10వ తేదీన తులలోకి ప్రవేశించి 19 రోజులు అక్కడే సంచరించి 29వ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. తులలో సంచరిస్తున్న శుక్రుడు 13వ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ధనురాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి. ధనురాశికి అధిపతి గురువు. ధనురాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. అంతకు మించిన ఖర్చులు కూడా ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా ప్రతి పనిని సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. రాసిన ప్రతి పరీక్షలోనూ మంచి ఫలితాలను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి పనులన్నీ ఈ మాసంలో సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. సహోద్యోగులతో స్నేహభావంతో ఉంటారు. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి మొదటి వారం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ధన ఆదాయం బాగున్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది. వ్యాపార స్థలాన్ని ఆధునీకరించడం నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. వివాహ ప్రయత్నం చేసే వారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహమైన వారు జీవిత భాగస్వామితో సామరస్యంగా మెలగడం మంచిది. లేదా చిన్న చిన్న మాటలే విభేదాలకు దారితీస్తాయి. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. ఈ వ్యయాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. అధిక మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. ధనురాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.